Hi friends, welcome to Grow Telugu. 2024 స్టార్ట్ చేసినప్పుడు ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఒక చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ని అచీవ్ చేసింది. ఎస్, ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ యొక్క అసెట్ మేనేజ్మెంట్ అండ్ టోటల్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 50 ట్రిలియన్ రూపీస్ దాటింది. అయితే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఫస్ట్ 10 ట్రిలియన్ మార్క్ చేరుకోవడానికి దాదాపు 50 సంవత్సరాలు పట్టింది. మీకు తెలుసా? మరి బ్యాలెన్స్ 40 ట్రిలియన్ మార్క్ చేరుకోవడానికి జస్ట్ 1 year పట్టింది. సో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ లో ఈ సడన్ రైజ్ కి కారణం ఏంటి? అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్లీ పబ్లిక్ లో ఫైనాన్షియల్ అవేర్నెస్ పెరగడం, మ్యూచువల్ ఫండ్ ప్రోడక్ట్స్ కి ఒక బ్రాడర్ రీచ్, ప్రతి ఒక్కరికి ఏదోలాగా ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ చేరడం, అండ్ ఆఫ్ కోర్స్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ద్వారా ఇన్వెస్టింగ్ చాలా ఈజీ అయిపోయి ఈ ఎంటైర్ ఇండస్ట్రీని డ్రైవ్ చేసిన కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, కామన్ గా ELSS అంటారు, ఇది ఇండియాలో ఒక బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ ఆప్షన్, దీని గురించి అండ్ రిలేటెడ్ ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్న కొన్ని ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ లో ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. అంతేకాకుండా ట్యాక్సెస్ ని సేవ్ చేయడానికి లాస్ట్ మినిట్ లో ఎక్కడ పడితే అక్కడ ఒక లంసమ్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయడం కంటే ELSS లో క్రమం తప్పకుండా SIP పెట్టుబడి పెట్టే ఆప్షన్ కూడా ఉంది. సో ఈ వీడియోలో మనం 10 years బెంచ్ మార్క్ ఇండెక్స్ ని బీట్ చేసిన టాప్ 5 ELSS ఫండ్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాం. బట్ బిఫోర్ దాట్ గ్రో యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్సెస్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉంటాయి. సో టాప్ 5 ELSS ఫండ్స్ ఏమున్నాయో చూసే కన్నా ముందు ఫస్ట్ అసలు ELSS ఫండ్స్ అంటే ఏంటో మనం డీటెయిల్ గా అర్థం చేసుకోవాలి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ లేదా ELSS భారతదేశంలో ట్యాక్స్ సేవింగ్ చేసే మ్యూచువల్ ఫండ్. సెబీ రూల్స్ ప్రకారంగా ELSS తప్పనిసరిగా తమ టోటల్ అసెట్స్ లో మినిమం 80% ఈక్విటీ లేదా ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మీరు ELSS ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 80C కింద మీరు సంవత్సరానికి 1.5 lakh రూపీస్ మీరు పెట్టిన టోటల్ పెట్టుబడిలో 1.5 lakh రూపీస్ ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేయగలరు. ఇది మీ టాక్సబుల్ ఇన్కమ్ ని, తద్వారా మీ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీని కూడా తగ్గిస్తుంది. ELSS ఫండ్స్ యొక్క కీ ఫీచర్స్ లో ఒకటి ఏంటి అంటే దాని లాక్ ఇన్ పీరియడ్. దీనికి 3 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 3 years వరకు ఈ ఫండ్ లో నుంచి రూపాయి కూడా మనం విత్డ్రా చేయలేము. ఏదేమైనప్పటికీ సెక్షన్ 80C లో ఉన్న అనేక ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ తో కంపేర్ చేసుకుంటే విత్ ఇన్ జస్ట్ 3 years లాక్ ఇన్ పీరియడ్ తో కలిగిన ఈ ELSS ఒక ట్యాక్స్ అడ్వాంటేజెస్ తో పాటు ఇన్వెస్టర్స్ కి మరింత లిక్విడిటీని కూడా అందించే ఆప్షన్. మీరు ELSS ఫండ్స్ లో పెట్టుబడి పెట్టగల అప్పర్ లిమిట్ లేనప్పటికీ మీరు ఎంత పెట్టుబడి పెట్టినా సరే టోటల్ సెక్షన్ 80C కింద తీసుకోబోయే ట్యాక్స్ డిడక్షన్ 1.5 lakhs కాబట్టి మీరు ఎంత పెట్టుబడి పెట్టినా ఇది 1.5 lakhs కి మాత్రమే పరిమితం ఉంటుంది ట్యాక్స్ డిడక్షన్ అనేది. ఈ అమౌంట్ ELSS ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వలన ట్యాక్స్ సేవింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంటైర్ 1.5 lakh రూపీస్ ని మీరు ELSS లో ట్యాక్స్ డిడక్షన్ కనుక చేసినట్లయితే సంవత్సరానికి 46,800 రూపీస్ వరకు మీరు ట్యాక్స్ సేవింగ్ పొందొచ్చు ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ ది హైయెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్ అండ్ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ ని చూస్ చేసుకున్నట్లయితే కనుక. ఇప్పుడు 10 years రిటర్న్స్ ఆధారంగా టాప్ 5 ELSS ఫండ్స్ ని చూద్దాం. ఫస్ట్ ELSS ఫండ్ మనం చూడబోతుంది క్వాంట్ ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్. క్వాంట్ ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియోలో టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ ఏవేవి అంటే RIL 9.82%, అదానీ 7.24%, అరబిందో ఫార్మా 6.2%, హిండాల్కో ఇండస్ట్రీస్ 5.44% అండ్ సన్ ఫార్మా 5.4% ఫండ్స్ ఈ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. ఈ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేసిన టాప్ 5 సెక్టర్స్ లో PSUs అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ 20.8% ఉండగా, ఫైనాన్షియల్ సర్వీసెస్ 17.5%, మెటల్స్ అండ్ మైనింగ్ 16.5%, ఆయిల్, గ్యాస్ అండ్ కన్స్యూమబుల్ ఫ్యూయల్స్ 15.7% అండ్ హెల్త్ కేర్ సెక్టర్ 13.2%. రిటర్న్స్ అండ్ కంపారిజన్ విత్ బెంచ్ మార్క్ కనుక మాట్లాడుకుంటే ఈ ఫండ్ 10 years లో బెంచ్ మార్క్ ని బీట్ చేసింది. 1, 3 and 5 years లో నుండి స్టార్టింగ్ నుండి ఈ ఫండ్ బెంచ్ మార్క్ ని బీట్ చేస్తానే ఉంది. ఇప్పుడు మనం అన్ని మ్యూచువల్ ఫండ్స్ ని కొన్ని క్రిటికల్ రేషియోస్ కి ఆధారంగా మాట్లాడుకుందాం. ఏ రేషియోస్ గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే మనం షార్పే రేషియో, బీటా అండ్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇది ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో నుండి రైజ్ అయ్యే మొత్తం రిస్క్ యొక్క మెజర్మెంట్ ని ఇండికేట్ చేసి ఎస్టిమేట్ చేయడానికి ఒక కాంప్రహెన్సివ్ టూల్. క్వాంట్ ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 17.17% ఉంది. నెక్స్ట్ రేషియో బీటా. ఇది ఫండ్ యొక్క బెంచ్ మార్క్ కి సంబంధించిన రిస్క్ ని మెజర్ చేస్తుంది. 1 కంటే తక్కువ బీటా ఉన్న ఫండ్స్ సాధారణంగా మార్కెట్ కంటే తక్కువ రిస్కీ అని కన్సిడర్ చేయబడతాయి. అలాంటి
అలాంటప్పుడు క్వాంట్ ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ యొక్క బీటా 1.11 ఉంది. అంటే ఏంటి, ఇది మార్కెట్ కంటే కొంచెం ఎక్కువ రిస్కీ అన్న ఇండికేషన్ అన్నమాట. నెక్స్ట్ షార్పే రేషియో, ఇది ఫండ్ ద్వారా వచ్చే రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ని మెజర్ చేసే ఇండికేషన్. సింపుల్ గా చెప్పాలంటే రిస్క్ తీసుకున్న ప్రతి యూనిట్ కోసం ఫండ్ నుంచి ఎంత ఎక్సెస్ రిటర్న్ వస్తుంది అన్నది ఈ షార్పే రేషియో ఇండికేట్ చేస్తుంది. సో షార్పే రేషియో ఈ ELSS ఫండ్ కోసం 1.65 ఉంది. అంటే ఇది రిస్క్ యొక్క ప్రతి యూనిట్ కోసం ఫండ్ 1.65 టైమ్స్ ఎక్సెస్ రిటర్న్ ని జనరేట్ చేస్తుంది అని ఇండికేషన్. పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో, ఇక్కడ PTR లేదా పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో అంటే మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ ని దాని ఫండ్ మేనేజర్స్ ఎంత తరచుగా బై అండ్ సెల్ చేస్తున్నారు అని మెజర్ చేయడానికి ఒక ఇండికేషన్. అండ్ ELSS ఫండ్ యొక్క PTR 162% ఉంది. అంటే ఫండ్ మేనేజర్స్ ఈ పోర్ట్ఫోలియోలో ఉన్న అసెట్స్ ని చాలా ఎక్కువగా మారుస్తున్నారు, పోర్ట్ఫోలియోలో స్టెబిలిటీ లేకపోవచ్చు అనే ఒక ఇండికేషన్. క్వాంట్ ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.76%. మనం చూడబోయే నెక్స్ట్ ఫండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్. బ్యాంక్ ఆఫ్ ఇండియా ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియోలో టాప్ 5 స్టాక్స్ ఏంటి అంటే ఫండ్ పోర్ట్ఫోలియో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 4.9% ఉంది, SBI 4.6% ఉంది, కెనరా బ్యాంక్ 3.8% ఉంది, NTPC 3.5% ఉంది అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా 3.4% ఉంది. దీంట్లో టాప్ 5 సెక్టర్స్ లో ఫైనాన్షియల్ సర్వీసెస్ 36.5% ఉండగా క్యాపిటల్ గూడ్స్ 11.4%, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్ 6.89% ఉంటే హెల్త్ కేర్ 7.14% అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ 4.93%. రిటర్న్స్ కంపారిజన్ విత్ బెంచ్ మార్క్ కనుక చూస్తే ఈ ఫండ్ 10 years లో బెంచ్ మార్క్ ని బీట్ చేసింది. 1, 3 and 5 years అంటే స్టార్టింగ్ నుంచే ఈ ఫండ్ కూడా బెంచ్ మార్క్ ని బీట్ చేస్తానే ఉంది. ఇప్పుడు రేషియోస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 9.02%. బీటా విషయానికి వస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ యొక్క బీటా 0.94. ఇది మార్కెట్ లో కొంచెం తక్కువ రిస్కీ అని మనకు అనిపిస్తుంది. షార్పే రేషియో విషయానికి వస్తే 0.41. అంటే ఇది రిస్క్ యొక్క ప్రతి యూనిట్ కి ఫండ్ 0.41 రేట్స్ ఆఫ్ ఎక్సెస్ రిటర్న్ ని జనరేట్ చేస్తుంది. అండ్ పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ విషయానికి వస్తే ఈ ఫండ్ పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో 65%. అంటే ఫండ్ మేనేజర్స్ మోడరేట్ గా యాక్టివ్ గా ట్రేడింగ్ చేస్తున్నారు అని అర్థం. ఓవర్ ది ఇయర్ పోర్ట్ఫోలియో హోల్డింగ్స్ లో ఇంపార్టెంట్ పోర్షన్స్ ని మాత్రమే చేంజ్ చేస్తున్నారు, ఇంపార్టెంట్ పోర్షన్స్ ని మాత్రమే టచ్ చేస్తున్నారు అని అర్థం. బ్యాంక్ ఆఫ్ ఇండియా ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ఎక్స్పెన్స్ రేషియో 1.25%. నెక్స్ట్ మనం చూడబోయేది JM ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్. JM ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియోలో టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ ఏంటి అంటే ICICI బ్యాంక్ 5.17%, L&T 4.72%, HDFC బ్యాంక్ 4.46%, అల్ట్రాటెక్ సిమెంట్ 4.08% అండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 4%. టాప్ 5 సెక్టర్స్ లో ఎందులో పెట్టింది అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ లో 29% పెడితే, క్యాపిటల్ గూడ్స్ లో 12.43%, కన్స్యూమర్ గూడ్స్ లో 9.53% పెడితే, IT లో 8.23% అండ్ FMCG సెక్టర్ లో 6.76%. ఇప్పుడు ఈ ఫండ్ యొక్క రిటర్న్స్ బెంచ్ మార్క్ తో కంపేర్ చేసి చూసినట్లయితే ఈ ఫండ్ 10 years లో బెంచ్ మార్క్ ని బీట్ చేసింది. 1 and 5 years లో కూడా ఈ ఫండ్ బెంచ్ మార్క్ ని బీట్ చేసింది. క్రిటికల్ రేషియోస్ అనలైజ్ చేయడానికి పోతే స్టాండర్డ్ డీవియేషన్ విషయానికి వస్తే ఈ ఫండ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 14.2%. బీటా విషయానికి వస్తే JM ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ యొక్క బీటా 0.94 అంటే 1 కన్నా తక్కువ. అంటే అది మార్కెట్ కంటే తక్కువ రిస్క్ ని తీసుకుంటుంది. షార్ప్ రేషియో ఫండ్ విషయానికి వస్తే 0.89. అంటే ఇది రిస్క్ యొక్క ప్రతి యూనిట్ కి ఫండ్ 0.89 టైమ్స్ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో విషయానికి వస్తే ఇది 121%. అంటే ఫండ్ మేనేజర్స్ పోర్ట్ఫోలియో హోల్డింగ్స్ ని చాలా తరచుగా మారుస్తున్నారు, పోర్ట్ఫోలియోలోని స్టాక్స్ కన్సిస్టెంట్ గా ఉండట్లేదు. అండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో విషయానికి వస్తే ఇట్ ఇస్ 1.26%. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఫండ్ DSP ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్. DSP ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియోని టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ ఏంటి అని చూస్తే HDFC బ్యాంక్ లో 7.55%, ICICI లో 6.91%, SBI లో 3.64%, యాక్సిస్ బ్యాంక్ లో 3.42% అండ్ మహీంద్రా లో 3.09%. టాప్ 5 సెక్టర్స్ లో బ్యాంక్స్ 24.3%, ఫార్మాస్యూటికల్స్ బయోటెక్ లో 9.2%, IT సాఫ్ట్వేర్ 9.1%, ఫైనాన్స్ 8.6% అండ్ ఆటోమొబైల్స్ 5.7%. ఈ ఫండ్ యొక్క రిటర్న్స్ ని బెంచ్ మార్క్ తో కంపేర్ చేసి చూసినట్లయితే ఈ ఫండ్ కూడా 10 years లో బెంచ్ మార్క్ ని బీట్ చేసింది. 1, 3, 5 years లో అండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ఫండ్ బెంచ్ మార్క్ ని బీట్ చేస్తానే ఉంది. క్రిటికల్ రేషియోస్ విషయానికి వస్తే ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ అట్ 13.35%, బీటా విషయానికి వస్తే 0.93 అంటే 1 కన్నా తక్కువ. అంటే మార్కెట్ కంటే తక్కువ రిస్క్ ని అజ్యూమ్ చేస్తుంది ఈ ఫండ్. షార్ప్ రేషియో విషయానికి వస్తే 1.14. ఇది రిస్క్ యొక్క ప్రతి యూనిట్ కి 1.14 టైమ్స్ ఎక్సెస్ రిటర్న్స్ ని జనరేట్
జనరేట్ చేస్తుంది. అండ్ పోర్ట్ఫోలియో టర్నోవర్ విషయానికి వస్తే 38%. అంటే ఫండ్ మేనేజర్ పోర్ట్ఫోలియో హోల్డింగ్స్ ని చాలా తరచుగా మార్చడం లేదు, పోర్ట్ఫోలియోని స్టాక్స్ చాలా కన్సిస్టెంట్ గా ఉన్నాయి అని అర్థం. అండ్ ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో 0.72%. బంధన్ ఈఎల్ఎస్ స్టాక్ సేవర్ ఫండ్. బంధన్ ఈఎల్ఎస్ స్టాక్ సేవర్ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో టాప్ 5 స్టాక్స్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సిలో 6.5%, ఐసిఐసిఐలో 5.89%, ఆర్ఐలో 4.72%, యాక్సిస్ బ్యాంక్ లో 4.22% అండ్ ఇన్ఫోసిస్ లో 3.76%. ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన టాప్ 5 సెక్టర్స్ ఏంటి అంటే ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్ లో 11%, క్యాపిటల్ గూడ్స్ లో 6.3%, కెమికల్స్ లో 0.9%, కన్స్ట్రక్షన్ లో 2.3% అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ లో 3.2%. రిటర్న్స్ కంపారిజన్ విత్ బెంచ్ మార్క్ విషయానికి వస్తే ఈ ఫండ్ 1, 3, 5 అండ్ 10 ఇయర్స్ లో అండ్ స్టార్టింగ్ నుండి బెంచ్ మార్క్ ని బీట్ చేస్తానే ఉంది. క్రిటికల్ రేషియోస్ విషయానికి వస్తే ఫస్ట్లీ స్టాండర్డ్ డివియేషన్. ఈ ఫండ్ యొక్క స్టాండర్డ్ డివియేషన్ 14.25%. బంధన్ ఈఎల్ఎస్ఎస్ స్టాక్ సేవర్ ఫండ్ యొక్క బీటా 0.94 ఉంది, అంటే ఇది మార్కెట్ కంటే తక్కువ రిస్క్ ని అజ్యూమ్ చేసింది. షార్ప్ రేషియో విషయానికి వస్తే 1.34, అంటే రిస్క్ యొక్క ప్రతి యూనిట్ కి ఈ ఫండ్ 1.34 టైమ్స్ ఎక్సెస్ రిటర్న్ ని జనరేట్ చేస్తుంది అని అర్థం. అండ్ పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో విషయానికి వస్తే 24% పీటీఆర్ ఉంది, అంటే ఫండ్ మేనేజర్స్ పోర్ట్ఫోలియో హోల్డింగ్స్ ని చాలా తరచుగా మార్చడం లేదు అండ్ పోర్ట్ఫోలియోని స్టాక్స్ కన్సిస్టెంట్ గా స్టేబుల్ గా ఉన్నాయి అని. బంధన్ ఈఎల్ఎస్ఎస్ స్టాక్ సేవర్ ఫండ్ యొక్క డైరెక్ట్ అండ్ గ్రోత్ ఎక్స్పెన్స్ రేషియో 0.6%. సో మనం ఈ వీడియో ఎండ్కి వచ్చేసాము. రిమెంబర్, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫ్లేషన్ బీటింగ్ రిటర్న్స్ తో కంబైన్ చేస్తే ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ ని కోరుకునే ఇన్వెస్టర్స్ కి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ప్రత్యేకంగా సరిపోతాయని గుర్తుంచుకోండి. 3 ఇయర్స్ తప్పనిసరి లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, కాబట్టి మీరు పెట్టిన పెట్టుబడి కనీసం 3 ఇయర్స్ అలాగే పెట్టి డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మీరు రెడీగా ఉండాలి. ట్యాక్స్ సేవింగ్స్ అండ్ ఈక్విటీస్ కి గురి కావడం యొక్క డ్యూయల్ బెనిఫిట్ ని అందిస్తుంది. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ లో ఉన్న రిస్క్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం గ్రో తెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టుబడి సరళమైనది. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.